కేసీఆర్ కూడా మొన్న జరిగినటువంటి ఒక సమీక్షలో అక్కడ ఫామ్ హౌస్లో కూడా మాట్లాడు, ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తా, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతా అని అన్నాడు. సో అనుకున్నారా మీరు నిజంగా కంటిన్యూగా వస్తారని చెప్పేసి అనుకున్నారా, లేకపోతే డుమ్మా కొడతాడు కేవలం జలకిస్తున్నా అనుకున్నారా? ఆయనకు అంత ఓపిక ఉండాలి కదా. ఫస్ట్ ఓపికంటే వస్తాడు, తర్వాత ప్రజల పట్ల చిత్తశుద్ధున్నా వస్తాడు. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ నాయకులు, ఇటు పాడి కౌశిక్ కావచ్చు, ఇంకా ఇతరితర నాయకులు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులను చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కలకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ దగ్గర కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియో వైరల్ అవుతున్నది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ మాట మాట్లాడడం మీరు ఎట్లా చూస్తారు? టైం వచ్చినప్పుడు ఏది జరగనో అది జరుగుతుంది. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు మనందరం ఆగబట్టినా అది ఆగదు. ఎవరి అనుభవం వాళ్ళు గుర్తారు. సో ఇక కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే, సో విజయరమణారావు గత అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చగలిగినా ఇంకా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాడు. 100% మా కాన్స్టిట్యున్సీలో లాస్ట్ డిసెంబర్ 4 నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ యూత్ ప్రోగ్రాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభ, అంటే దాదాపు 1,00,000 మందితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మాకేంటంటే ప్రధానంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ అంటే 3 రెవెన్యూ డివిజన్లలో మా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్, ఒకటి పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, 3 రెవెన్యూ డివిజన్. ఉమ్మడి కరీంనగర్ ఏర్పడ్డ దగ్గర నుంచి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైన తర్వాత ఫస్ట్ రెవెన్యూ డివిజన్ పెద్దపల్లి. అప్పటి నుండి ఇప్పటి వరకు బస్ డిపో లేదు. అంటే మా ప్రాంత ప్రజల చిరకాల వాంఛది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగగానే మాకు బస్ డిపో ఇచ్చారు, ప్రజల కోరిక అని చెప్పి జియో ఇచ్చి వారు రావడం జరిగింది. ల్యాండ్ అలాట్మెంట్ కూడా 4 ఎకరాల 31 గుంటలు మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఆర్టీసీకి అప్పచెప్పడం జరిగింది. మొన్ననే 12 కోట్లతోని టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ నెల ఎండింగ్లో టెండర్ పూర్తి చేసుకొని మ్యాక్సిమం ఏప్రిల్ 15th ఆర్ ఏప్రిల్ ఎండింగ్లో పనులు కూడా ప్రారంభమవుతాయి. రాబోయే 5-6 నెలలనే అక్కడ నుండే పెద్దపల్లి హెడ్ క్వార్టర్ నుండి బస్సులు తిరిగేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. దాంతోపాటు మా పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో తర్వాత బైపాస్ రోడ్ లేదు, బైపాస్ రోడ్ కావాలని చెప్పి కూడా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. ప్రజల ఆలోచన మేరకు మరి ఈ మధ్య కాలంలోనే 82 కోట్లతోని ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే జీవో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మాకు ఏదైతే 80 కోట్ల పైచిలుకుతోని జిల్లా కోర్టు కూడా ముఖ్యమంత్రి గారే మంజూరు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జిల్లా కేంద్రంలో 50 పడకల హాస్పిటల్ ఉండే, దాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేసుకుంటూ దానికి 52 కోట్లు జీవో ఇవ్వడం జరిగింది. అది టెండర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పాత బిల్డింగ్ డిస్మెంటల్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. రాబోయే ఒక 1 మంత్లో నెక్స్ట్ మంత్ 15 తర్వాత పనులు కూడా స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు మా ప్రాంతం నుంచి వెళ్ళి అటు జమ్మికుంటకి వెళ్ళడానికి ఇంకా నియర్గా వెళ్ళాలంటే పుత్కపల్లి, రూపనాథపేట నుంచి వెళ్ళి అది కూడా దాదాపు 80 కోట్ల పైచితో కొత్త బ్రిడ్జ్కు ఆర్ఎన్బి నుండి మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 6-7 నెలల తీసుకున్నటువంటి కార్యక్రమం. కానీ పెద్దపల్లిలో కేవలం అమలు అవుతూ ఉన్నాయి, బడ్జెట్ అలగేట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు అనేది మీకు అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి ముచ్చట. నిజంగానే ఇంప్లిమెంట్ అవుతుందా, నడుస్తూ ఉందా, అట్లేదు లేకపోతే ప్రకటనలకు మీడియా? అన్ని పనులు స్టార్ట్ అయినాయి, అన్ని కూడా టెండర్ కాల్ఫర్ అయినాయి. కొన్ని రోడ్లు కూడా ఇప్పుడు మా దగ్గర పుత్కపల్లి టు శ్రీరాంపూర్ నేను వచ్చినాక 4-5 నెలలకు సిఆర్ఆర్లో 25 కోట్లు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఎర్త్ వర్క్ అయిపోయింది, వెట్ మిక్స్ పని కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఇలా గుంపుల పుత్కపల్లి టు గుంపుల రోడ్డు ఇన్కంప్లీట్ ఉండే పోయిన గవర్నమెంట్లో, దాన్ని కూడా 5.5 కోట్లు పెట్టి రోడ్ కంప్లీట్ చేసినాం. ఆరు నుంచి గుంపుల నుంచి వెళ్ళి తనుగుల ఏది జమ్మికుంట అవతల లింక్ కలిసే రోడ్డు 3.5 కోట్లు పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసినాం. ఇవాళ నిమ్మనపల్లి నిట్టూరు నుంచి వెళ్ళి వయా కాచాపూర్ 12 కోట్లతో రోడ్డు వెట్ మిక్స్ తొక్కుతూ ఉన్నారు. తర్వాత పెద్దపల్లి టు మద్దికుంట 7-8 కోట్లతో రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. అంటే చాలా పనులు నడుస్తాయి, అట్లేం లేదు. అంటే నేను అనేది ఏంటంటే సరే లోకల్ పెద్దపల్లి టౌన్లో కూడా ఏది మన అమృతలో కానీ తర్వాత టీయూఎఫ్ఐడిసిలా దాదాపు 50 కోట్లతో వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. 50% కంప్లీట్ అయినాయి, ఇంకా 50% ప్రోగ్రెస్ ఉన్నాయి.
అంటే లాస్ట్ 1 ఇయర్కి వెళ్ళి చెప్పాము. తర్వాత సుల్తానాబాద్లో కూడా 15 కోట్లతోని టీవీఎఫ్ఐడిసి తర్వాత డిఎంఎఫ్టీలా వర్కులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 50% కంప్లీట్ అయినాయి. ఈ లాస్ట్ సమ్మర్ అయిపోయే వరకు మిగతా వర్క్స్ అన్ని ఆన్గోయింగ్లో ఉన్నాయి, అన్ని కంప్లీట్ అవుతాయి. అయితే దాదాపు అన్ని వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా పెండింగ్ అనేది మా కాన్సెన్స్ వరకు అయితే లేదు. దాదాపు 1000 కోట్లు కాదు, ఇంకెక్కువ వర్క్సే ఇవాళ మనం మంజూరు తీసుకున్నాం. ఇవాళ చెప్పుకుంటూ పోతే మీకు ఓపిక ఉన్నాయంటే అన్నీ చెప్తాను, నా నోటికే ఉన్నాయి అన్నీ. మీ కంప్యూటర్ ఉన్నట్టున్నారు. రాసి ఏం చెప్పవలసిన అవసరం, ఎందుకంటే అవన్నీ మనం తిరిగి చేసుకున్న బాపతి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అట్లేం లేదు. సరే, కొంత ఈ లాస్ట్ 3 నెలల నుంచి కొంచెం ఈ ఎప్పుడైతే 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేయడంతో కొంత ఫైనాన్స్ టైట్ అయింది. సరే, తాత్కాలికం, అది ఎప్పటికే ఉండదు. మళ్ళీ ఈ మార్చ్ బడ్జెట్ పోతే మళ్ళీ సెట్ అయితే మళ్ళీ స్పీడ్ అందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.